ఇదొక ఇంపార్టెంట్ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొండా దంపతుల భేటీ. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చ. వారితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఉన్నాడట. మహేష్ కుమార్ గౌడ్ సైతం ఉన్నాడు. హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో మంత్రి కొండా సురేఖ దంపతులు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయనతో భేటీ అయినట్టుగా తెలిసింది. ఇటీవల జరిగిన పరిణామాలపైన ముఖ్యమంత్రికి వివరించినట్టుగా సమాచారం. వారితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఉన్నారు. ఇప్పుడు పార్టీ హైకమాండ్ కలిపిన కలయికనా, లేదు ముఖ్యమంత్రి పిలిపించుకున్నాడా, లేదు కొండా సురేఖ దంపతులు వెళ్ళి కలిశారా? వీళ్ళ యొక్క అంటే కొండా సురేఖ దంపతుల యొక్క వాళ్ళ ఆలోచన విధానం ఇవన్నీ చూసినప్పుడు నేను అనుకోవడం వాళ్ళు వెళ్ళి మేము గలవాలనుకుని కలుస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొండా మురళి ఆలోచన మనకు తెలుసు. మరి ముఖ్యమంత్రి ఏమైనా పిలిచిండా? ముఖ్యమంత్రి ఆయన ఈగోస్ ఆయన ఆలోచన విధానం చూస్తే ఆయన కూడా ఆ రకం కాదు, కానీ పవర్లో ఉన్నాడు, కొంత అవకాశం ఉండొచ్చు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మహేష్ కుమార్ గౌడే వీళ్ళని కలిపిండు అంటే వీళ్ళని కలపడానికి ప్రయత్నం చేసిండు, మీనాక్షి నటరాజన్ కలపడానికి ప్రయత్నం చేసిన అనడానికి ఎక్కువ అవకాశం కనబడుతున్నది. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో, కొండా సుష్మిత పటేల్ ఎప్పుడైతే ఆమె బయటకు వచ్చి కొండా మురళి కూతురు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిందో, ఆ క్షణం నుంచి లాస్ట్ వరకు మహేష్ కుమార్ గౌడ్ అండ్ మీనాక్షి నటరాజన్ కొండా సురేఖతో టచ్లో ఉన్నారు. వాళ్ళు మీరు దయచేసి మాట్లాడకండి, మీరు ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టకండి, మీరు ఓపెన్ అప్ అవ్వకండి, మీ అమ్మాయి ఆల్రెడీ మాట్లాడింది, అది అయిపోయింది, ఇంక వదిలేయండి, ఇది ఇంకా రప్చర్ చేయొద్దు అని వాళ్ళు కొంత ఇది చేసే ప్రయత్నం ఒకవైపున జరిగింది. ఇంకొక వైపునేమో వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఎట్లా ముంచాలనే కార్యక్రమం ఆయన విజయవంతంగా చేసిండు మొత్తానికి. మరి రేవంత్ రెడ్డికి అర్థమై ఇది అనవసరంగా నేను ఇరుక్కపోయినా, నాకు తెలవకుండా ఈ వ్యవహారం అంతా చేసిరు అని అనుకొని ఆమెని పిలిపించుకున్నాడా? ఇంకోటి అయి ఉంటుంది పార్టీ హైకమాండ్ ప్రెజర్. దీంతో కూడా ఆయన ఖచ్చితంగా మీరు గెలవకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తే ఇప్పటికే బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. ఆ గన్ ఎక్కడిది, రోహిన్ రెడ్డి ఏడున్నాడు, ఏమైంది, గన్ కల్చర్ ఏంది, డక్కన్ సిమెంట్ వాళ్ళతో ఏం సంప్రదింపులు జరిపారు మీరు, ఈ చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకంటే రోహిన్ రెడ్డి ముఖ్యమంత్రి పక్కనే ఉంటాడు కాబట్టి ఇంకా మరింత ఆయనకి రుద్దిరు. ఇంకొక చర్చ ఏంది, అసలు ముఖ్యమంత్రి ఏమి తెలియకుండానే ఇదంతా జరిగిందా అనే చర్చ కూడా ప్రజల నుంచి వస్తున్నది. ఇది అయి ఉండొచ్చు, అది అయి ఉండొచ్చు, అన్నీ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. సో మొత్తానికి నిన్న కొండా సురేఖ దంపతులు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశారు. దీని ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ అంశం మీద రేపటి నుంచి వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇక మాట్లాడరు. కానీ అపోజిషన్ మాట్లాడుతుంది కదా, గన్ ఎక్కడిది, రోహిన్ రెడ్డి ఏంది, అదేంది, డెక్కన్ సిమెంట్స్ ఏంది, మనలాంటి వాళ్ళం మాట్లాడతాం కదా, మనం తేలుస్తాం ఖచ్చితంగా. డెక్కన్ సిమెంట్స్ చేసిన కబ్జాల మీద భవిష్యత్తులో మన వీడియోలు ఉంటాయి, దాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. అసలు ఇది ఏం జరిగింది అన్నది మనం విషయాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అయినా మేము వదిలిపెట్టాం కదా, మీరు కాంప్రమైజ్ అయినా మేము వదిలిపెట్టాం కదా. అసలు ఇక్కడ టోటల్ ఎపిసోడ్లో ఇంకొక ఫెయిల్యూర్ ఏంది, హోంశాఖ ఎవరి చేతిలో ఉందన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉందా, ముఖ్యమంత్రి చూసుకో అని చెప్పి వేం నరేందర్ రెడ్డికి ఇచ్చిండా? ఇప్పుడు మనము ఎవరైనా ఏదైనా పని మీద పోతే పక్కింటి వాళ్ళకి చెప్పిపోతాం, జర మా పిల్లల్ని చూడాము ఇంకా బయట దాకా పోయేస్తామని. రేవంత్ రెడ్డి కూడా అట్లే ఇచ్చినట్టు, జర హోంశాఖ చూసుకో, నువ్వు నాకు కొంచెం ఎక్కువ అయిపోయిన పనులని చూపిస్తే ఇచ్చిన చూడమని చెప్పిన పిల్లల్ని చంపేసినట్టుంది వ్యవహారం. ఇది కథం పట్టించిండు కదా, ఒకటే దెబ్బ. ఇప్పుడు ఎస్ఐల రిక్రూట్మెంట్, సిఐల రిక్రూట్మెంట్, ట్రాఫిక్ పోలీసులు అన్ని మొత్తం ఈ వ్యవహారం ఏం నడవాలన్నా వేం నరేందర్ రెడ్డి దగ్గరికి వెళ్తేనే పని అవుతుంది అనేది ఒక పెద్ద చర్చ ఇవ్వాలి తెలంగాణలో. ఇప్పుడు మీరు కలిస్తే కాదు కదా, ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాలి. గన్ను, రోహిన్ రెడ్డి, సుమంత్, డక్కన్ సిమెంటు, ఈ భేటీ ఏంది, అసలు ఏం జరిగింది, కొండా సుష్మిత పటేల్ నా ఇంటర్వ్యూలో మంచిర్యాల కాడ భూమి గురించి చెప్పింది, మొత్తం ఏరియాలు పంచుకుంటున్నారు వీళ్ళ ఫ్యామిలీ అని అన్నది, క్వశ్చన్స్కి ఆన్సర్ రావాలా, ఇవన్నింటికి ఆన్సర్స్ రావాల్సిన అవసరం ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్ట్కి సంబంధించిన వ్యవహారం బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాకుండా మీరు కలిసిపోతే కాదు కదా.